నాటుకోళ్ళు పట్టుకొచ్చినాను. చూడండి ఎట్లా వస్తున్నాయి. మనం ఎందుకంటే ఇవి దానాకు ఒక నిమిషం కూడా తట్టుకోలేవు. ఉరికెత్తి వస్తూ ఉంటాయి చూడండి. మనిషి కనపడితే చాలు ఉరికెత్తి వస్తాయి. ఎందుకంటే ఒకటి వచ్చి అర్ధ కేజీ తింటాయి సాయంత్రానికి. ఎంత మనం దానా వేస్తే అంత కొట్టుకోవు, చచ్చిపోయేది ఉండవు. ఇవి బాగుంటాయి పిల్లలు. ఎందుకంటే దానా వేస్తే ఎట్లా తింటాయి చూడండి. ఒకటి వచ్చి ఉరికొచ్చి తింటాయి. ఇవి దగ్గర ఒక 50 పిల్లలు పట్టుకొచ్చినాను. సక్సెస్ అయితే ఎందుకంటే ఒక 1000 పిల్లలు పెడతామని ఫస్ట్ టైం పట్టుకొచ్చినా కదా. ఎందుకంటే దీంట్లో రకాలు ఉంటాయంట. బీడు మనకు కూడా తెలియదు, కొత్తగా పెట్టినాం మనం కూడా. పిల్లలు అయితే 50 పిల్లలు పట్టుకొచ్చినాను. దగ్గర ఒక 6 డ్యామేజ్ అయిపోయినాయి. డ్యామేజ్ అంటే కుక్క కొరికింది, మూతి బయట పెట్టింటే జాలరీలో నుండి. ఇప్పుడైతే మనకు ఒక 40 చిల్లర ఉన్నాయి. దీంట్లో సక్సెస్ అయితే కోళ్ళు చెప్తా. సక్సెస్ అయితే ఎవరైనా పెట్టుకోండి, సక్సెస్ కాబట్టి ఎవరికి పెట్టకండి. ఎందుకంటే ఫస్ట్ మనం 50 పిల్లలు 60 పిల్లలు పట్టుకొచ్చుకోవాలా. దాన్ని బట్టి మనం సక్సెస్ అంటే పట్టుకోవాలి, లేకుంటే మనం పెట్టకూడదు. ఎందుకంటే ఇబ్బంది పడతాం. ఎందుకంటే నాతో ఏం చెప్పినారంటే ఒక పిల్లకి వచ్చి 200 ఖర్చు వస్తుందని చెప్పినారు. నేను పిల్ల కొనిండేది 120 రూపాయలు. చూడాలా